వైసీపీని వీడనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు. ఏపీలో వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా వరుసగా గెలుస్తూ వస్తున్న లేదా గతంలో మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నవారిని సైతం పక్కన పెట్టేస్తుండడంతో వారిలో కొందరు తమ దారి చూసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మూడో జాబితా కూడా విడుదల చేసేయడంతో ఇందులోనూ టికెట్లు దక్కని నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తేలిపోయింది. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వంటి వారు ఉన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ నలుగురు వైసీపీని వీడి టీడీపీ లేదా జనసేనలో చేరబోతున్నారు. పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్థసారథికి టికెట్ లేదని తేలిపోవడంతో ఆయన టీడీపీతో చర్చల్లో ఉన్నారు. ఆయనకు నూజివీడు సీటు కేటాయించే అవకాశం ఉంది. అలాగే తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి పామర్రు టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కూడా టీడీపీ జనసేనతో చర్చలు జరుపుతున్నారు. ఇవాల్టి నుంచి ఆయన ప్రజాదీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి బలప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఇవాళ పుట్టినరోజు పేరుతో అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ స్వాగత ఫ్లెక్సీల్లో ఎక్కడా వైసీపీ జెండా, జగన్ ఫోటో లేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో టచ్లో ఉన్న ఆయన తనకు కానీ కుమార్తెకు కానీ టికెట్ కోరుతున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల సమీకరణాల ఆధారంగా ఈ టికెట్ ఖరారు కానుంది. ఇలా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారని సమాచారం. మొత్తం మీద వైసీపీలో ఎవరు ఇన్, ఎవరు అవుట్ అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.